హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నుంచి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏఎల్‌పీ సీపీటీ 2కి సంబంధించి బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ సిలబస్‌లో ఇదొక పార్ట్ అండి. బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. దీనికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనే ఆటిని డిస్కస్ చేయబోతున్నామండి. అయితే ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మనం డిస్కస్ చేసే ముందు మీకొక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. దీనికి సంబంధించిన టాపిక్స్ ఏదైతే ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజిక్స్, అలాగే ఇంజినీరింగ్ డ్రాయింగ్, అలాగే బేసిక్ ఎలక్ట్రిసిటీ ఇట్లాంటిల గురించి మనం సబ్జెక్ట్ అనేది తెలుసుకోవాలండి. సో, మన యూట్యూబ్ ఛానెల్‌లో ఆల్రెడీ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజిక్స్ అంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజిక్స్ గురించి 13 వీడియోస్ 13 వీడియోస్‌తో కలిపి ఒక ప్లే లిస్ట్ అనేది క్రియేట్ చేశానండి. ఆ కంటెంట్ అనేది ఆల్రెడీ నేను మన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరిగిందండి. ఇది టెక్నీషియన్‌లకు కూడా ఉండిద్ది కాబట్టి, మన ఏఎల్‌పీ సీపీటీ 2 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గూడా బేస్ చేసుకొని, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గూడా నేను ఆ క్లాసెస్ అనేది చెప్పడం జరిగిందండి. ఒకసారి నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇస్తానండి ప్లే లిస్ట్‌ని. మీరు దాని మీద క్లిక్ చేసి మన యూట్యూబ్ ఛానెల్ చూడండి, స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతుంది. మన యూట్యూబ్ ఛానెల్‌లో ఇలా ఉంటదండి. దీంట్లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌కి సంబంధించి నేను క్లాసెస్ అనేది చెప్పానండి. ఇదిగోండి మీకు ఇక్కడ స్క్రీన్ మీద స్క్రీన్ మీద ప్లే లిస్ట్ అనేది కనపడుతుంది. సో, ఆ ప్లే లిస్ట్‌లో మనకి 13 వీడియోస్ అనేవి ఉన్నాయండి. దీన్ని గనుక మీరు ఫాలో అయితే కంప్లీట్‌గా ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజిక్స్ గురించి కంప్లీట్‌గా అంటే ఈ ఎగ్జామ్ ఏఎల్‌పీ ఎగ్జామ్‌కి సంబంధించి కంప్లీట్‌గా మీరు నేర్చుకోవచ్చండి. పోతే ఆ టాపిక్ అనేది నేర్చుకుంటే మనకి ఇక్కడ రాబోయే క్వెషన్స్ మనం ఈ వీడియోలో చేయబోయే క్వెషన్స్ ఈజీగా చేయగలుగుతారండి. సో, వాటెవర్ ఇట్ ఈస్ మనం ఎగ్జామ్ ప్రిపరేషన్ అంటే ఈ ప్రిపరేషన్ అనేది కొంచెం ఈజీ లెవెల్ నుంచి మోడరేట్ అండ్ హార్డ్ లెవెల్‌కి నేను నెక్స్ట్ వీడియోస్ ద్వారా తీసుకెళ్తారండి. సో, ఈ వీడియోలో మీకు జస్ట్ బేసిక్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. సో, ఇక లేట్ చేయకుండా మనం క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దామండి. చూడండి, మనకి స్క్రీన్ మీద కనపడుతుంది ఫస్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ డిరైవ్డ్ యూనిట్? మీకు ఫస్ట్ క్వెషన్ కొంచెం క్లారిటీ ఇస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ క్వెషన్స్ నుంచి స్పీడ్‌గా లాగిచ్చేస్తాను చూడండి. డిరైవ్డ్ యూనిట్ అంటే ఏంటి? అలాగే ఫండమెంటల్ యూనిట్ అంటే ఏంటి? డిరైవ్డ్ యూనిట్ ఒక్క నిమిషం అండి. డిరైవ్డ్ యూనిట్. అసలు డిరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటి? ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంటి అనేది మీరు ముందుగా తెలుసుకోవాలండి. యాక్చువల్‌గా ఇక్కడ చూడండి, ఫండమెంటల్ యూనిట్స్, డిరైవ్డ్ యూనిట్స్. యాక్చువల్‌గా మనకి 7 ఫండమెంటల్ యూనిట్స్ ఉన్నాయండి. ఆటిలతో పాటు సప్లిమెంటరీ యూనిట్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ మనం ఫండమెంటల్ యూనిట్స్ తెలుసుకుందాం చూడండి. టు మాస్, టైము, ఎలక్ట్రిక్ కరెంటు, లూమినస్ ఇంటెన్సిటీ అట్లా మనకి ఫండమెంటల్ యూనిట్స్ అనేవి ఉన్నాయండి. డిరైవ్డ్ యూనిట్స్ అనేవి ఎట్లా వస్తాయంటే, ఏదైనా 2 ఫండమెంటల్ యూనిట్స్ లేదా అంతకంటే ఎక్కువ యూనిట్స్‌ని ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ ద్వారా 2 లేదా అంతకంటే ఎక్కువ యూనిట్స్‌ని ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ద్వారా కంబైన్ చేసి, వాటి ద్వారా వచ్చిన ఈక్వేషన్‌ని, వాటి ద్వారా వచ్చిన ఫార్ములాని మనం డిరైవ్డ్ యూనిట్ అనొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వెలాసిటీ. వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్‌మెంట్ బై టైమ్. సో, డిస్ప్లేస్‌మెంట్ అంటే మనకి సింగిల్ అంటే ఫండమెంటల్ యూనిట్ అండి. దీనికి లెంత్, అలాగే టైము ఇట్ ఈస్ ఏ ఫండమెంటల్ యూనిట్. సో, లెంత్‌కి మనకి యూనిట్స్ వచ్చేసి మీటర్స్ అండి. టైమ్‌కి యూనిట్స్ వచ్చేసి సెకండ్స్. సో, వెలాసిటీ ఈక్వల్ టు మీటర్స్ పర్ సెకండ్. సో, 2 ఫండమెంటల్ యూనిట్స్‌ని మనం ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ ద్వారా కంబైన్ చేసి డిరైవ్ చేయడం వల్ల మనకొచ్చే యూనిట్‌ని డిరైవ్డ్ యూనిట్ అని చెప్పుకోవచ్చండి. సో, ఫండమెంటల్ యూనిట్స్, డిరైవ్డ్ యూనిట్స్ ఇలా మనం డివైడ్ చేసుకోవచ్చండి. సో, ఇక్కడ మనకి క్వెషన్‌లోకెళ్తే చూడండి ఒకసారి. మీటర్, మీటర్ అనేది లెంత్ యొక్క క్వాంటిటీ. జౌల్, సో, ఇది పక్కన పెట్టండండి. సెకండ్, ఇది టైమ్ యొక్క క్వాంటిటీ. కెల్విన్, ఇది టెంపరేచర్ యొక్క క్వాంటిటీ. మరి చూడండి,
ఇయన్నీ మనకి ఫండమెంటల్ యూనిట్సే. అలాగే సింగిల్ యూనిట్స్. ఈటిలిని డెరైవ్ చేసి ఈటిలిని 2 అంటే ఎక్కువ క్వాంటిటీస్‌లో మ్యాథమెటికల్ ఆపరేషన్ ద్వారా డెరైవ్ చేస్తే ఆ వచ్చే యూనిట్‌ని మనం డెరైవ్డ్ యూనిట్ అనొచ్చు. సో, ఇప్పుడు జౌల్ అనేది ఏంటంటే ఎనర్జీ యొక్క క్వాంటిటీ. ఎనర్జీ యొక్క యూనిట్స్ అండి. ఎనర్జీ ఫార్ములా ఏంటంటే వర్క్ డన్ బై టైమ్. సో, 2 ఫండమెంటల్ క్వాంటిటీస్. అంటే వర్క్ డన్ మళ్ళీ మనం ఆహ్, ఇంకా డెరైవ్ చేయొచ్చండి. అది డెరైవ్ చేసినా సరే మనకొచ్చేది ఫండమెంటల్ క్వాంటిటీస్‌నే. సో, 2 ఫండమెంటల్ క్వాంటిటీస్‌ని డెరైవ్ చేయడం వల్ల మనకొచ్చే ఆహ్, క్వాంటిటీ యొక్క యూనిట్స్‌ని మనం డెరైవ్డ్ యూనిట్స్ అని చెప్పొచ్చండి. సో, ఇట్లా మనం ప్రిపేర్ అవుతా ఉంటే అంటే ఈ విధంగా మనం డీటెయిల్‌గా ప్రిపేర్ అవుతా ఉంటే మనకి కాన్సెప్ట్ మీద ఐడియా వచ్చిద్దండి. సో, సెకండ్ క్వెషన్ చూడండి. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ? సో, ఫ్రీక్వెన్సీ యూనిట్స్ మనకి చిన్నప్పటి నుంచి తెలిసిందేనండి. మనం చాలా టాపిక్స్‌లో నేర్చుకున్నాము. హెర్ట్జ్. మరి జౌల్స్ అనేది దేని యొక్క ఫ్రీక్వెన్సీ? జౌల్ అనేది మనకి ఎనర్జీ యొక్క ఫ్రీక్వెన్సీస్. ఎనర్జీ యొక్క యూనిట్స్. మరి న్యూటన్ అనేది దేని యొక్క యూనిట్స్? వాట్ అనేది దేని యొక్క యూనిట్స్? చూడండి, వాట్ అనేది పవర్ యొక్క యూనిట్స్. మరి న్యూటన్ అంటే దేని యొక్క యూనిట్స్? ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. 2019 జేఈఈ ఎగ్జామ్‌లో, రైల్వే జూనియర్ ఇంజినీర్ ఎగ్జామ్‌లో ఇట్లాంటి క్వెషన్ ఒకటిచ్చి చాలామంది ఆహ్, చాలామంది ఇట్లాంటి క్వెషన్ నెగెటివ్ పెట్టడం జరిగిందండి. సో, ఇక్కడ మనకి 2 క్వాంటిటీస్ అనేవి ఉన్నాయి. వెయిట్, ఇంకోటి మాస్. ఈ 2 క్వాంటిటీస్ అండి. అయితే ఉ మనల్ని ఎగ్జామ్‌లో ఏమడిగారంటే వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ వెయిట్ అన్నాడు. వెయిట్ యొక్క యూనిట్స్‌ని మనల్ని ఏ ఏంటి అని అడిగాడు. సో, ఎమ్మటనే ఆప్షన్స్‌లో కింద కేజీ అని ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు. సో, వరుసనే మన స్టూడెంట్స్ అంతా ఇలా కేజీ అనేది పెట్టుకొని ఎళ్ళిపోయారండి. ఓకే. వెయిట్ యొక్క యూనిట్స్ కేజీ అయితే మరి మాస్ యొక్క యూనిట్స్ ఏంటండి? వెయిట్ యొక్క యూనిట్స్ కేజీస్ కాదు. వెయిట్ యొక్క యూనిట్స్ అనేది మనకి వెయిట్ యొక్క యూనిట్స్ వచ్చేసి మనకి న్యూటన్స్. న్స్. మరి మాస్ యొక్క యూనిట్స్ ఏంటంటే కేజీస్. ఈ డిఫరెన్స్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. వెయిట్‌కి యూనిట్స్ న్యూటన్స్. వెయిట్‌కి కానీ, ఫోర్స్‌కి కానీ యూనిట్స్ వచ్చేసి న్యూటన్స్. మాస్‌కి మాత్రం యూనిట్స్ వచ్చేసి కేజీస్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలండి. వాట్ ఈస్ ద అంటే ది మెజర్‌మెంట్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ కెల్విన్ ఈస్ బేస్డ్ ఆన్ యాక్చువల్‌గా కెల్విన్ స్కేలు, అలాగే సెల్సియస్ స్కేలు, అలాగే ఫారెన్‌హీట్ స్కేలు. వీటిలి గురించి నేను మన యూట్యూబ్ ఛానెల్‌లో హీట్ అండ్ టెంపరేచర్ అనే క్లాస్ ద్వారా, సింగిల్ క్లాస్ ద్వారా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. సో, అది గనుక మీరు ఒకసారి క్లియర్‌గా చూస్తే మొత్తం ఎంటైర్ ఈ టాపిక్ గురించి మీకు క్లారిటీ వచ్చిద్దండి. అబ్సల్యూట్ జీరో అంటే ఏంటి? వరుసనే చూసుకుంటే అబ్సల్యూట్ అబ్సల్యూట్ జీరో అంటే ఏంటి? అలాగే ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటి? ఫ్రీజింగ్ పాయింట్, అలాగే బాయిలింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, అలాగే స్టీమ్ పాయింట్ అండ్ రిలేషన్ బిట్వీన్ రిలేషన్ బిట్వీన్ సెల్సియస్ అండ్ సరే అండి. రిలేషన్ బిట్వీన్ సెల్సియస్, సెల్సియస్, ఫారెన్‌హీట్ అండ్ కెల్విన్ స్కేల్స్ మధ్య రిలేషన్స్ అనేది మనకి చెప్పడం జరిగిందండి. సెల్సియస్ స్కేలు మైనస్ సెల్సియస్ డి సెల్సియస్ వాల్యూ -0 డివైడెడ్ బై 100. ఒక నిమిషం అండి. పెన్ను కొంచెం సెల్సియస్ డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు ఒక్క నిమిషం అండి. చిన్న
32 డివైడెడ్ బై ఎల్విన్ మైనస్ 273 డివైడెడ్ బై 100. చూడండి ఇక్కడ 180 అండి ఫారెన్హీట్ మైనస్ 32 డివైడెడ్ బై 100. 180. సో, ఈ సెల్సియస్, ఫారెన్‌హీట్ అలాగే కెల్విన్ మధ్య మనకి రిలేషన్ అనేది ఇట్లా ఉండిద్దండి. సో, చూడండి మనల్ని ఇప్పుడు క్వెషన్‌లో ఏం అడుగుతున్నాడంటే, ద మెజర్‌మెంట్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ కెల్విన్ స్కేల్ ఈస్ బేస్డ్ ఆన్. సో, అవునండి. కెల్విన్ స్కేల్ ఎలా ఉండిద్దంటే మనకి ఇక్కడ స్క్రీన్ మీద గీసి చూపిస్తా చూడండి. సో, కెల్విన్ స్కేల్ ఎలా ఉంటే మనకి అబ్సల్యూట్ జీరో అలాగే ఫ్రీజింగ్ పాయింట్ ఏ మనకి బాయిలింగ్ పాయింట్. సారీ అండి. మనల్ని అడిగింది కెల్విన్ స్కేల్ కదా! సారీ అండి. మనల్ని అడిగింది కెల్విన్ స్కేలు. మనం ఫారెన్‌హీట్ స్కేల్ గీస్తున్నాం. అబ్సల్యూట్ పాయింట్ వచ్చేసి అబ్సల్యూట్ జీరో వచ్చేసి 0, ఫ్రీజింగ్ పాయింట్ 273 అండ్ బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 373. బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 373. సో, మనల్ని ఏం అడుగుతున్నాడు? ద మెజర్‌మెంట్ ఆఫ్ టెంపరేచర్ బేస్డ్ ఆన్ ద మెజర్‌మెంట్ టెంపరేచర్ ఇన్ కెల్విన్ స్కేల్ ఈస్ బేస్డ్ ఆన్ అని అడుగుతున్నాడు. సో, మనకి అబ్సల్యూట్ జీరో మీద బేస్ అయి ఉండిద్దండి. ఈ టెంపరేచర్ స్కేల్ యొక్క మెజర్‌మెంట్ అనేది. సో, ఈ విధంగా మనం ప్రతిదీ అంటే ఫారెన్‌హీట్ స్కేల్ అడిగినా, సెల్సియస్ స్కేల్ అడిగినా ఈ విధంగా మనం ప్రతిదీ ఉండాలండి. సో, నెక్స్ట్ గనుక చూసుకుంటే ఫోర్త్ క్వెషన్ 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు. చూడండి 1 నానోమీటర్ అంటే ఏంటండి? ఆహ్, మనకిక్కడ చూపిస్తున్నాడు 10⁻⁹ మీటర్స్. ఇది అందరికి మనందరం తెలుసుకున్నదండి 10⁻⁹ మీటర్స్. 1 నానోమీటర్ అంటే. మరి 10⁻⁻6 అంటే మైక్రోమీటర్. మైక్రోమీటర్. ఆ! సో, ఇలా మీరు ఇవి గూడా నేర్చుకోవాల్సిందేనండి. మనల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉండిద్ది. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ వెక్టర్ క్వాంటిటీ? స్కేలార్ క్వాంటిటీ అలాగే వెక్టార్ క్వాంటిటీ. మనం ఈ రెండిట్ల గురించి కూడా తెలుసుకోవాలండి. స్కేలార్ క్వాంటిటీ అంటే ఓన్లీ మాగ్నిట్యూడ్. మాగ్నిట్యూడ్ ఓన్లీ. నో డైరెక్షన్. నో డైరెక్షన్. మరి వెక్టర్ క్వాంటిటీ అంటే బోత్ బోత్ మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. 2 ఉంటాయండి వెక్టర్ క్వాంటిటీలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఆప్షన్‌లో కనపడుతున్నాయి చూడండి. ఆప్షన్‌లో ఫోర్స్. ఫోర్స్ అంటే ఏంటంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్. బోత్ మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉన్నాయి. వెలాసిటీ అంటే మీటర్స్ పర్ సెకండ్. 2 మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉన్నాయి. సో, అది వెక్టర్ క్వాంటిటీయే. సో, యాక్సిలరేషన్ గనుక చూసుకుంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. బోత్ మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ 2 ఉన్నాయి. మరి మాస్ మాత్రం చూసుకుంటే ఓన్లీ మాగ్నిట్యూడే ఉంటది. నో డైరెక్షన్. సో, మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం చూడండి. లీటర్ ఈజ్ ఈక్వల్ టు చాలా బేసిక్ క్వెషన్ అండి. 1000 క్యూబిక్ సెంటీమీటర్స్. సో, ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం చూడండి. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్? కరెంట్ యొక్క యూనిట్స్ ఏంటండి? ఆంపియర్స్. మరి వోల్ట్ అనేది వోల్టేజ్ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ యొక్క హ్మ్. యూనిట్స్. ఓహ్మ్స్ అనేవి రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్.
మరి వాట్ అనేది దేని యొక్క యూనిట్స్ అండి? పవర్ యొక్క యూనిట్స్. సో, ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ గివెన్ బై ద ఫార్ములా. సో, ఇవి బేసిక్ క్వెషనేనండి. చూడండి సర్కిల్ యొక్క ఫార్ములా వచ్చేసి మనకేంటి పై ఆర్ స్క్వేర్. సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఎంతండి? 2 పై ఆర్. సో, ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేర్చుకుందారండి. సర్కిల్‌లో మనకి సెక్టార్ గనుక ఇచ్చారనుకోండి, సెక్టార్‌కి ఇచ్చి దాని యొక్క యాంగిల్ అనేది θ అని ఇస్తే, మనకి ఇక్కడ ఫార్ములా θ/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. అంటే ఏరియా కనుక్కోమంటే, ఆ సెక్టార్ యొక్క ఏరియా కనుక్కోమంటే. సో, ఏరియా ఆఫ్ సెక్టార్ కనుక్కోమంటే మనం ఇలా రాయొచ్చండి. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం చూడండి. ద స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ ప్రెషర్. ప్రెషర్ యొక్క స్టాండర్డ్ యూనిట్స్ ఏంటంటే మనకి పాస్కల్స్. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం చూడండి. క్వెషన్ నంబర్ 10. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద యూనిట్ ఆఫ్ మెజరింగ్ లూమినస్ ఇంటెన్సిటీ. లూమినస్ ఇంటెన్సిటీ యొక్క యూనిట్స్ ఏంటంటే క్యానిలా. సో, ఇది వన్ ఆఫ్ ద ఫండమెంటల్ యూనిట్. ఫండమెంటల్ యూనిట్స్. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. హౌ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ ఇన్ ద నంబర్. చూడండి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పాయింట్లు చెప్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7.000 అనేవి ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముందు లీడింగ్ జీరో ఉన్నాయనుకోండి. ఈ లీడింగ్ జీరోస్ అనేవి కౌంట్ కిందకి బాగుంది. సో, చూడండి క్లియర్‌గా సిగ్నిఫికెంట్ నంబర్స్ అంటే ఇక్కడ మనం పాయింట్ అనేది పెట్టాం కదండీ! ఈ పాయింట్‌కి ముందు నంబర్స్ ఉన్నాయి కొన్ని. ఈ నంబర్స్ చూడండి కొంచెం క్లియర్‌గా. ఈ నంబర్స్ ఉన్నాయి గదా! ఇయన్నీ మనకు సిగ్నిఫికెంట్ నంబర్స్ కిందకే వచ్చేస్తాయి. కానీ ఈ నంబర్స్ ముందు లీడింగ్ జీరోస్ ఉన్నాయనుకోండి. ఇయి నాన్ సిగ్నిఫికెంట్ నంబర్స్. నాన్ సిగ్నిఫికెంట్, సిగ్నిఫికెంట్ నంబర్స్ అంటారు. నంబర్స్ అంటారు. మరి ఇప్పుడు ఈ 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి చూసారా? ఇయన్నీ సిగ్నిఫికెంట్ నంబర్స్. మరి పాయింట్ తర్వాత ఈ జీరోస్ ఉన్నాయి చూడండి. ఇయి నాన్ సిగ్నిఫికెంట్ నంబర్స్. ఇవి మనం కౌంట్ చేయకూడదు. 0 తర్వాత ఏదైనా నంబర్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 6, 5, 4 ఇట్లా ఉందనుకోండి. ఇయి కూడా సిగ్నిఫికెంట్ నంబర్స్ కిందకొస్తాయి. చూడండి పాయింట్ తర్వాత ఉన్న నంబర్‌లు, పాయింట్ ఎనకమాల ముందున్న నంబర్‌లు నాన్ సిగ్నిఫికెంట్ నంబర్స్ అండి. కానీ ఏదైనా 2, 3 నంబర్‌లు మధ్యలో వచ్చిన జీరోస్ కనుక ఉంటే చూడండి 1, 2, 0, 6, 8, 0, 9.2706. ఇప్పుడు ఈటిల్లో మనకి సిగ్నిఫికెంట్ నంబర్స్ 0, 0 ఇవి కూడా కౌంట్ కిందకే వస్తాయండి. సో, ఇప్పుడు మనల్ని క్వెషన్ ప్రకారం ఏమడిగాడో చూడండి. 0, 0.00456 మనల్ని వీటిలో సిగ్నిఫికెంట్ నంబర్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. చూడండి నేను చెప్పిన దాని ప్రకారం పాయింట్ తర్వాత ఉన్న జీరోస్ నాట్ కౌంటబుల్. ఆ 3 జీరోస్ తీసేసేయండి. 4, 5, 6 ఆర్ ఓన్లీ ద సిగ్నిఫికెంట్ నంబర్స్. ఎన్నున్నాయి ఇవి? 3 ఉన్నాయి. మళ్ళీ క్వెషన్‌లో అడిగాడు. హౌ మెనీ సిగ్నిఫికెంట్ నంబర్స్ ఆర్ ఇన్ ద హౌ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ ద నంబర్ 0.00456 అని అడిగాడండి. 0.00456. సో, వాటిలో మనకి 4, 5, 6 మాత్రమే సిగ్నిఫికెంట్ నంబర్స్ అండి. సో సో, ఇదండి ఈరోజు మన క్లాసు. నెక్స్ట్ క్లాస్‌లో మీకు ప్రీవియస్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ వన్ బై వన్ హార్డ్‌నెస్ లెవెల్ పెంచుకుంటూ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. సో, ఇక్కడితో మన క్లాస్ అనేది ముగిస్తున్నానండి. బిఫోర్ గోయింగ్ టు క్లోజ్ అవర్ క్లాస్ మీరు మన యూట్యూబ్ ఛానెల్‌లో జాయిన్ అయితే ఈ పీడిఎఫ్‌లన్నీ నేను అక్కడ అప్‌లోడ్ చేస్తానండి. సో, మన యూట్యూబ్ ఛానెల్ వచ్చేసి అదే మన టెలిగ్రామ్ ఛానెల్ వచ్చేసి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో పెడతానండి. సో, ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయితే ఈ పీడిఎఫ్‌లన్నీ మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.